సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1వ వార్డులో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లో విపరీతంగా నీరు వచ్చి చేరటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. 1వ వార్డు కౌన్సిలర్ వేమరకొండ పద్మ సైదులు వర్షంలోనే జేసీబీని తీసుకొని వచ్చి మరమ్మతులు చేపట్టారు. ఉదయం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డిని తీసుకువచ్చి జేసీబీతో చేసిన పనులను వివరించారు. కుడకుడలో శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులకు తెలియజేశారు. వర్షం సైతం లెక్క చేయకుండా ముంపు ప్రాంతాలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. ఇది పిల్లలమర్రి పిన్నాయపాలెం మధ్యలో వాగు. ఇది లక్ష్మీ టాకీస్ వద్ద గల ప్రధాన నాలా పొంగి పొర్లిపోతుంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇది దురాస్పల్లి వద్ద లోతట్టు ప్రాంతంలో నీరు చేరటంతో స్థానిక కౌన్సిలర్ భాష దురాస్పల్లి వద్ద గల వెంచర్లో వరదమయమైన నీరు. చేపలు పడుతున్న యువకులు. కాసింపేటలో పంట పొలాల్లో నీరు చేరటంతో రైతుల ఆందోళన.